అప్పుడు కొండ చిలువ, నేను ఎవరినో తర్వాత చెప్తానులే గాని ముందుగా నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్తేనే నిన్ను విడిచిపెడతాను, లేకపోతే చంపేస్తాను అని అంటుంది. దానికి భీముడు, ఏదైనా కొండల్ని పిండి చేసే పని అయితే చేస్తాను గాని ఈ ప్రశ్నలు సమాధానాలు అంటే మన వల్ల కాదు. ధర్మరాజు అని మా అన్నయ్య ఉంటాడు, అతన్ని నువ్వు ఏమడిగినా నీకు సమాధానాలు చెబుతాడు. కాసేపు నువ్వు నన్ను వదిలావంటే ఇలా వెళ్లి అలా మా అన్నయ్యని తీసుకొచ్చేస్తాను, అప్పుడు నీ ప్రశ్నలన్నింటికీ జవాబు దొరుకుతుంది అని చెప్తాడు. కానీ కొండ చిలువ దానికి ఒప్పుకోదు. భీముణ్ణి ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. అంతలో భీముడు తిరిగి రాలేదని ధర్మరాజు భీముణ్ణి వెతుక్కుంటూ ఇటువైపుగా వస్తాడు. కొండ చిలువని విడిపించుకోలేకపోతున్న భీముణ్ణి చూసి ధర్మరాజు ఆశ్చర్యపోతాడు. అప్పుడు భీముడు ధర్మరాజుకి విషయమంతా చెప్తాడు. కొండ చిలువ అడిగిన ప్రశ్నలన్నింటికీ ధర్మరాజు కరెక్ట్ గా సమాధానం చెప్తాడు. దాంతో కొండ చిలువ రూపంలో ఉన్న నహూషుడికి శాప విమోచనం జరుగుతుంది. నహూషుడు ధర్మరాజుకి నమస్కరించి తన దేవలోకానికి తిరిగి వెళ్లిపోతాడు.